భారీ వర్షాలతో తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశాకు రాకపోకలు బంద్ అయ్యాయి. చింతూరు చెట్టి దగ్గర వరద ప్రవాహం పోటెత్తుతోంది. అలాగే ములుగు జిల్లా టేకులగూడెం దగ్గర హైవేపై వరద నీరు చేరుతోంది. మరోవైపు దాంతో తెలంగాణ నుంచి 2 రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. భారీ వర్షంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశాకు రాకపోకలు బంద్ అయ్యాయి. చింతూరు చెట్టి దగ్గర వరద ప్రవాహం పోటెత్తుతోంది. అలాగే ములుగు జిల్లా టేకులగూడెం దగ్గర హైవేపై వరద నీరు చేరింది. దాంతో తెలంగాణ నుంచి 2 రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. భారీ వర్షంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, 2 రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది? ఏంటి ఫ్లడ్ ఎలా ఉంది? నవీన్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో గోదావరి గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 41.3 అడుగులు ఉన్న గోదావరి చూసుకున్నట్లయితే దిగువ ప్రాంతంలో శబరి నది పోటేయడంతో చింతూరు, ఆంధ్ర పరిధిలోకి వస్తున్న చింతూరు చెట్టి వద్ద గోదావరి వరద నీరు పోటెత్తడంతో హైవే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా వెళ్లే జాతీయ ప్రధాన రహదారిపై వరద నీరు పోటెత్తడంతో మొత్తం రాకపోకలన్నీ కూడా స్తంభించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ఛత్తీస్గఢ్ ఒడిశా వెళ్లే భారీ వాహనాలన్నీ కూడా భద్రాచలంలో పార్కు చేసిన పరిస్థితి. ప్రస్తుతం భద్రాచలం వద్ద కూడా గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ఉదయం 36 అడుగుల గోదావరి ప్రస్తుతం క్లోజ్ టు 42 అడుగుల ప్రవాహంలో ఉన్నది. మరికొద్ది సేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా 43 అడుగులు చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ రాత్రి కల్లా చూసుకున్నట్లయితే 2వ ప్రమాద హెచ్చరిక 48 అడుగులు కూడా చేరే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. 48 అడుగులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే భద్రాచలం నుంచి టువార్డ్స్ దుమ్ముగూడెం చెర్ల వైపు, అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర వెళ్లే కూనవరం రోడ్లను కూడా పలు చోట్ల మల్టిపుల్ గా రోడ్లన్నీ బ్లాక్ అయితే లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తుతుంది. సో మొత్తంగా చూస్తే ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా డిశ్చార్జ్ అయిన వాటర్ తో పాటు ఒక పక్క ఇంద్రావతి నది, అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు, శబరి ఉపనదులను కూడా భారీగా పొంగి ప్రవహించడంతో గోదావరి నదిలో కలవడము, ఈ నీరంతా పోటెత్తి ప్రధాన రహదారులపై బ్లాక్ అవుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా వెళ్లే రోడ్డు ఇప్పుడు బ్లాక్ అయిన పరిస్థితి. భద్రాచలంలోనే పెద్ద భారీ వాహనాలను కూడా పార్క్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలను కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గతంలో చూస్తే ఇక్కడ కేసీఆర్ సర్కార్, అక్కడ జగన్ సర్కార్ కూడా వరద ప్రభావిత ప్రాంతంలో అలర్ట్ గా లేకపోవడం వల్ల గతంలో ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీతో కూడా సమావేశం నిర్వహించి సమీక్ష చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యవసర వైద్య సేవలు కానీ నిత్యావసర సరుకుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని, ఫ్లడ్ మాన్యువల్ ప్రకారం పోవాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కూడా మంత్రి వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం చూస్తే భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఇక్కడ ఉంటే భద్రాచలం నుంచి టువార్డ్స్ ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు బ్లాక్ అవడం వల్ల రాకపోకలను స్తంభించిన పరిస్థితి ఉంది. నవీన్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.